నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మాఘపురాణం 22వ అధ్యాయం. ఓ కార్తవీర్యార్జున, ఇప్పుడు నేను నీకు శివపూజ యొక్క గొప్పతనం అలాగే శివమహాత్మ్యం గురించి వివరంగా చెప్తాను. శ్రద్ధగా విను అని దత్తాత్రేయుడు ఉపదేశం ప్రారంభించాడు. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు రావణుణ్ణి సంహరించడానికి ముందు సముద్రంపై వారధి నిర్మించిన ప్రదేశంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ శివలింగాన్ని పూజించి శివుని ధ్యానించిన తరువాతనే సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి రావణుణ్ణి సంహరించాడు. అదేవిధంగా హనుమంతుడు సముద్రాన్ని దాటే ముందు శివుని ధ్యానించాడు. శ్రీరామునికి నమస్కరించి అపారమైన బలాన్ని సంపాదించి ఆ మహాసముద్రాన్ని సులభంగా దాటగలిగాడు. అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరే ముందు శివపూజ చేసి ఆ తరువాత యుద్ధరంగంలో అడుగుపెట్టాడు. ఇలాగే ఎంతో మంది మహానుభావులు శివుని ధ్యానించి ఆయన కృపతో తమ జీవితాల్లో విజయాన్ని పొందారు. స్త్రీలు కూడా తమ మనసులో కోరుకున్న కోరికలు నెరవేరేలా శివుని పూజించారు. అందువల్ల అన్ని పూజలలో శివపూజ అత్యంత పవిత్రమైనదిగా చెప్పబడుతుంది. ఇదే విధంగా నదులలో గంగా నది అత్యంత పవిత్రమైనది. ఎందుకంటే గంగాజలం విష్ణుమూర్తి పాదాల నుండి ఉద్భవించింది. అలాగే శివుని శిరస్సు నుండి భూమిపై ప్రవహించింది అని పురాణాలు చెప్తున్నాయి. అందుకే గంగాజలం పూర్తిగా పాపరహితమైనదిగా భావించబడుతుంది. గంగాజలంలో స్నానం చేసిన వారి మహాపాపాలు కూడా నశించిపోతాయి. అందువల్ల గంగాజలానికి అంత గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఏ నదిలో కానీ, సెలయేరులో కానీ, చెరువులో కానీ స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అని 3 సార్లు మనసులో అనుకుంటూ తలపై నీళ్లు చల్లుకుంటే ఆ నీరు గంగాజలంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే గంగాజలం స్వయంగా విష్ణుమూర్తి స్వరూపమే. అందుకే ఈ ప్రపంచంలో గంగాజలంతో సమానమైన పవిత్రమైన నీరు మరెక్కడా లేదని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునికి స్పష్టంగా వివరించాడు. మాఘపురాణం 22వ అధ్యాయం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.